హాయ్, దిస్ ఈస్ పద్మ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈరోజు పెసలతో ఒక స్పైసీ కమ్ స్వీట్ దోశ తయారు చేస్తున్నాను. దానికోసం 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసలు తీసేసుకొని వాటిని చక్కగా కడిగేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టుకోండి అనమాట. 5 అవర్స్ నానబెట్టేసుకున్న తర్వాత 5 అవర్స్ లేటర్ చూసారా, 2 బాగా నానిపోయినాయి. ఈ పెసలు ప్లస్ బియ్యాన్ని మిక్సీలో వేసేసుకొని కాస్త పల్చగా రుబ్బుకోవాలి. ఇగో ఇలాగా కాస్త ముద్దగా అయినా ఏం పర్లేదు. తర్వాత వాటర్ని చేర్చేసుకుని పల్చగా చేసేసుకోండి. ఫైన్ పేస్ట్ మెత్తగా తయారు చేసేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట నాననివ్వండి. ఇప్పుడు అల్లం ముక్కని చిన్నది ఒక 3 నుండి 4 పచ్చిమిరపకాయలు, కొన్ని కొబ్బరి ముక్కలు ప్లస్ 1 నుండి 2 చెంచాలేమో జీలకర్రను తీసుకొని దాన్ని బరకగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పెసల బ్యాటర్ ఉంది కదా, అందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాతని కాస్త ఉప్పుని చేర్చుకోండి. దాని తర్వాతని 1/2 కప్పు బెల్లం కానీ షుగర్ కానీ మీ ఇష్టం, ఏది ఇష్టమైతే అది వేసేసుకొని చక్కగా కలుపుకొని కాస్త వాటర్ని చేర్చేసుకోండి. చూడండి, ఇప్పుడే టేస్ట్ చూసేసుకోండి. కావాలంటే కాస్త తీపి అయితే తీపి, ఒక కారం తగ్గిపోతే దంచేసుకొని పచ్చిమిరపకాయలు అల్లాన్ని కూడా అందులో వేసేసుకోవచ్చు. పల్చగా తయారు చేసుకోండి దోశ పిండి మాదిరిగా. ఇప్పుడు ప్యాన్ని బాగా హీట్ చేసేసుకొని దాన్ని మీడియంలోని ఉంచేసుకుంటూ పల్చడి దోశ వేసేసుకోండి చూపించిన విధంగా. చూసారు కదా, ఒకవైపు వేసేసుకొని దాన్ని 2-3 మినిట్స్ అలాగే పెనం మీద ఉంచేసుకొని మళ్ళీ తిరగబెట్టేసుకొని మరొక 2 to 3 మినిట్స్ పెనం మీద ఉంచేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. చాలా యమ్మీ టేస్ట్, మంచి కాస్త స్పైసీగా కాస్త తీపిగా, అంటే అల్లము జీలకర్ర పచ్చిమిర్చి ఫ్లేవర్తో, తీపి ఫ్లేవర్తో అదొక మంచి వెరైటీ రుచి. చాలా 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 యమ్మీ యమ్మీ యమ్మీ. ఎప్పుడు కారం దోశనే కాకుండా ఇలా ఒకసారి తీపి కమ్ స్పైసీ కూడాను ఒకసారి తయారు చేసుకొని చూడండి. చాలా క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మస్ట్ ట్రై దిస్ దోశ.